పెళ్లి కూతురిని గంపలో ఎందుకు తీసుకొస్తారు? పెళ్లి కూతురిని గంపలో కూర్చోబెట్టి పీటల వద్దకు తీసుకురావడం అనే సాంప్రదాయం మనలో ఉంది. అందరూ కాకపోయినా కొందరిలో ఈ సాంప్రదాయం బలంగా పాతుకుపోయింది. ఆచారాలు, అలవాట్లు మారిపోవడం వల్ల ఇప్పుడు కొందరు దీన్ని పాటించడం లేదు. నిజానికి ఈ సాంప్రదాయం వెనుక ఎంతో గొప్ప అర్థం ఉంది. ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అంటారు. తన వల్లే ఈ సిరి అంత కలిగింది అని నమ్ముతారు. ఆడపిల్లను బయటికి పంపడం అంటే సంపదని పంపడం అని భావిస్తారు. సంపద నొసికే ఆ శ్రీ మహాలక్ష్మి, ఆవిడ తామర పువ్వులో ఉంటుంది కదా, అదే పై సాంప్రదాయానికి మూలం. ఇక్కడ గంప అంటే తామర పువ్వు అన్నమాట. మా శ్రీ మహాలక్ష్మిని తామర పువ్వులో పెట్టి మరీ మీకు అప్పగిస్తున్నాము అని వరుడితో చెప్పడానికి ఇది ఒక సూచిక. చూసారా పెళ్లి కూతుర్ని గంపలో ఎందుకు తీసుకువస్తారో? జీలకర్ర బెల్లాన్ని ఎందుకు పెడతారు? హిందూ వివాహ సాంప్రదాయంలో జీలకర్ర బెల్లం పెట్టడం ఒక ముఖ్యమైన ఘట్టం. వధువు వరులు ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటే పెళ్ళైనట్లుగా భావన. వీటిని ఎందుకు పెడతారంటే, జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు వధువు వరులు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటే వారి మధ్య ప్రేమ పెరుగుతుందని పెద్దల నమ్మకం. వీటిని ఆ పెళ్లి మండపంలో నూరి తలపై పెడతారు. జీలకర్ర బెల్లం రెండు వేర్వేరు పదార్థాలు అయినప్పటికీ అవి రెండూ కలిసిపోయి ఉంటాయి. అలాగే వధువు వరులు కూడా వేర్వేరు మనస్తత్వాలు అయినప్పటికీ జీలకర్ర బెల్లంలాగా వాళ్ళ బంధం బలంగా ఉండాలని తలపై జీలకర్ర బెల్లాన్ని పెడతారు. ఎలాంటి సమస్య వచ్చినా భార్యాభర్తలిద్దరూ జీలకర్ర బెల్లంలాగా కలిసిపోయి పరిష్కరించుకోవాలి అన్నమాట. ఈ జీలకర్ర బెల్లం వల్ల ఒంటికి చలవన చేస్తుందంట, రక్తహీనతను కూడా తగ్గిస్తుందంట, ఇంకా అనేక ఆరోగ్య సమస్యల్ని కూడా తగ్గిస్తుందంట. చూసారా జీలకర్ర బెల్లం యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో తెలుసుకున్నారు కదా. మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు? పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు, ఈ రెండు కుటుంబాలను, జీవితాలను ఒకటి చేసే అపూర్వమైన ఘట్టం ఈ వివాహం. ఇప్పుడంటే పెళ్ళిని 5 గంటల్లోనే పూర్తి చేస్తున్నారు, కానీ పూర్వం రోజుల్లో పెళ్ళంటే 5 రోజుల పండగ, 5 రోజుల వేడుకగా జరుపుకునే ఈ పెళ్లిలో 3 ముళ్ళే ఎందుకు వేస్తారు? దీని వెనుక ఏదైనా పరమార్థం దాగి ఉందా అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? దీని వెనుక ఉన్న పరమార్థంకు మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? హిందూ సాంప్రదాయంలో 3 అనే సంఖ్య ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ఇలా 3తో ముడిపడి ఉండడంతో పాటు మానవులకు స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 శరీరాలు ఉంటాయి. ఈ సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానిది. వధువు వరులు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం 3 శరీరాలతో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే 3 ముళ్ళు వేస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి. చూసారా 3 ముళ్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకున్నారు కదా. తలంబ్రాల అంతరార్థం. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఒక ప్రధానమైన ఘట్టం. పెళ్లికి వచ్చిన బంధువులు నూతన జంట తలపై పసుపు కలిపిన బియ్యం వేస్తారు. వీటిని అక్షింతలు అంటారు. అదే వధూవరులు ఒకరికొకరు తలపై వేసుకుంటే వాటిని తలంబ్రాలు అంటారు. తలపై వీటిని వేసుకోవడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటంటే, వధూవరులకు మంచి సంతానం, సౌఖ్యం కలగాలని కోరుతూ వధువు శిరస్సుపై మొదటగా వరుడు తలంబ్రాలు పోస్తాడు. వధువు రాకతో ఇంట్లో ధనధాన్యాలు కలగాలని వరుడు కోరుకుంటారు. మెదడు స్థానంలో తగిలేటట్లు శిరస్సుపై తలంబ్రాలను వేయడం ద్వారా ఆశీర్వాద మంత్రబలం చేరి బుద్ధిని ఇస్తాయని నమ్మకం. అలాగే పసుపు మంగళకరం కాబట్టి బియ్యంలో కలుపుతారు. దీంతో పాటు ఎవరి బంధువులైనా సమానంగా చూసుకుంటూ అందరితో కలిసిమెలిసి మెలగాలని ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటూ తలంబ్రాలు పోసుకుంటారు. ఇలా 3 సార్లు పోసుకున్నాక వధువు వరులిద్దరూ పోటీపడి మరీ తలంబ్రాలను పోసుకుంటారు. ఈ రోజుల్లో కొంతమంది దీన్ని వేడుకగా జరుపుకుంటున్నారు. మార్కెట్లో దొరికే థర్మకోల్ బాల్స్ను వినియోగిస్తున్నారు. తలంబ్రాల అంతరార్థం ఏంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.